ముందుగా డిస్క్లైమర్ ఏంటంటే, మీ చేపల పులుసు ఏంటి ఇలా ఉంది, ఇలానే తింటారా అని కామెంట్స్ అయితే పెట్టొద్దు. మేము ఇలానే చేసుకుంటాము, అలానే తింటాం. పెళ్లి కాక ముందు అసలు స్టవ్ కూడా వెలిగించేదాన్ని కాదు. వంటగది డిపార్ట్మెంట్ అంటే మనది కాదు అన్నట్టు తిరిగేదాన్ని. బయట పనులు చేసేదాన్ని కానీ వంట అంటే మనకు అవుట్ ఆఫ్ ద సిలబస్. నాకు తెలిసి మాక్సిమం ఇలానే ఉంటారు. అయినా ఈ 7-8 years లో ఇన్ని వంటలు నేర్చానంటే బిందు నువ్వు చాలా గ్రేట్. అలా అని నేను మరీ చెఫ్ లాగా అయితే చేశాను, కానీ మనుషులు తిని బతకగలిగినంత అయితే చేయగలను. పెళ్ళైన కొత్తల్లో పప్పు వండుతుండగా చేతి మీద పడింది. దానికి నేను చేసిన అడావుడి అంతా ఇంత కాదు. అప్పుడే కొత్త కదా, అమ్మా నాన్నకు దూరంగా వచ్చాను. ఏదో చిన్నది తగిలినా వాళ్ళు గుర్తొచ్చి ఏడుపు వచ్చేస్తుంది కదా, సో అలాగే ఏడ్చేసాను. ఒక్క అంబులెన్స్ పిలవడమే తక్కువ. అది కాలినందుకే కాలు ఎగినంత బిల్డప్ ఇచ్చా. మా హస్బెండ్ కి అయితే 100 calls. అమ్మ నాన్న అమ్మమ్మ తాత ఈడు వాళ్ళని తేడా లేకుండా ఏమైపోయింది మా పిల్లకి, ఏమైపోయింది మా పిల్ల. ఇప్పుడైతే కాలినా కట్ అయిన ఒక సెకండ్ కూడా బాధపడినైనా ఆడవాళ్ళు వండితే దెబ్బలు, మగవాళ్ళ ఉద్యోగాల్లో ఇబ్బందులు కామన్. చింతపండు కోసం క్లిప్ అయితే ఎక్కడికో ఎగిరిపోయింది, మొత్తం ఎదికింది దొరకలేదు. అందుకే వంట ఎక్స్ప్లెయిన్ చేయకుండా నా జీవిత చరిత్ర అయితే చెప్పాను. అందరు ఆడవాళ్ళు ఇలా కష్టాలు పడి వచ్చిన వీడియో నెక్స్ట్